బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై అయితే కసరత్తును వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ అయితే భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన 2 జాబితాల్లో తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లనైతే వెల్లడించింది. 3వ జాబితాలో తెలంగాణలోని 2 స్థానాలు, ఏపీలోని 6 సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు అయితే అభ్యర్థుల ఎంపికపై అయితే కసరత్తు వేగవంతం చేస్తాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ అయితే భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు కూడా పాల్గొంటున్నట్లుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు. పద్మ, ఈరోజు మరికొద్దిసేపట్లో అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అధ్యక్షతన అటు ఢిల్లీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 6 పార్లమెంటు అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది, ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆమె ఉదయాన్నే ఇటు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏదైతే బీజేపీ పార్లమెంట్ కమిటీ సమావేశం అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అంటే అభ్యర్థులను ఖరారు చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైతే 6 పేర్లు వినిపిస్తున్నాయో 6 పేర్లకు సంబంధించి ఇప్పటికే ఒక జాబితాను తయారు చేసుకుని అటు పురంధరేశ్వరి ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే కమిటీ భేటీ అనంతరం పురంధరేశ్వరి ఈ అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూస్తే ఇది ఇటు ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, తిరుపతి, హిందూపురం ఈ 6 స్థానాలను కూడా బీజేపీకి కేటాయించడం జరిగింది కూటమిలో భాగంగా. అలాగే చూస్తే 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పాడేరు, శ్రీకాకుళం, విశాఖ నార్త్, అలాగే కైకులూరు, గన్నవరం తూర్పుగోదావరి జిల్లా, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ఆదోని, తిరుపతి, ధర్మవరం ఈ 10 స్థానాలను కూడా అసెంబ్లీ స్థానాలను అటు బీజేపీకి కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల ప్రకటన అయితే మాత్రం చేయలేదు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇచ్చినటువంటి స్థానాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయని, టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ పోటీ చేయబోతున్నారని, వీరంతా కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నేతలు కొంతమంది అటు కేంద్రం దృష్టి కూడా తీసుకువెళ్లారు. ఒక లేఖను కూడా రాసి పంపించినటువంటి పరిస్థితి. మొత్తం 20 మంది సభ్యులు 8 మందికి లేఖ రాశారు, ఆ దేశ ప్రధానితో సహా. రైట్, చెప్పండి ఏడుకొండలు. మొత్తంగా ఈసారి అయితే ఈ 3వ జాబితాలో అయితే తెలంగాణలోని 2 స్థానాలు కావచ్చు, ఏపీలోని 6 సీట్లకు సంబంధించి అభ్యర్థుల పేర్లను అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అసలు? అంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ఇటు 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే అటు సీఎం రమేష్, అలాగే ఇటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలైనటువంటి
పురంధరేశ్వరి పేరు వినిపిస్తుంది, అలాగే సుజనా చౌదరి పేరు వినిపిస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి మాధవ్ పేరు విజయనగరం నుంచి వినిపిస్తుంది. అలాగే మరోవైపు ఇటు ఏదో హిందూపురం నుంచి ఇంకా మనకి స్పష్టత రాలేదు. మొత్తం మీద చూస్తే ఇప్పటికే కొన్ని పేర్లు అయితే ఖరారు చేసినటువంటి నేపథ్యంలో మరొక 2-3 పేర్లు మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి దీని మీదే ఈరోజు ఢిల్లీలో ఆ అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీలో చాలామంది నాయకులు ఉన్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు కూడా లేనప్పటికీ కూడా, ఒక ఎమ్మెల్యే లేనప్పటికీ కూడా వారంతా కూడా బీజేపీ కోసం కలిసి పనిచేస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ, బీజేపీ యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ఇటు అధికార పార్టీని ఢీకొడుతూ కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి బలమైన నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవి ఎంపికలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఏదో టీడీపీ నుంచి వచ్చినటువంటి సుజనా చౌదరి అలాగే సీఎం రమేష్లకు ఇద్దరికి కూడా ఇప్పుడు స్థానం కల్పించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈరోజు బీజేపీ కేంద్ర కమిటీ భేటీ అయిన తర్వాత, ఆ భేటీ ముగిసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ సీట్లను ప్రకటిస్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ 10 స్థానాలను కూడా ఈ రోజు ప్రకటిస్తారా, లేదంటే ఈ విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడ ఆఫీస్లో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయానికి ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి. కానీ బీజేపీలో మాత్రం ఆశావాహులు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పటికే ఏదైతే కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మరొకసారి 3వసారి అధికారంలోకి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి చూస్తుంది. అలాగే 400కు పైబడి సీట్లు వస్తాయని ఇప్పటికే సర్వేలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైనటువంటి న్యాయం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు కేంద్ర పెద్దలు కూడా కొంతమందిని కూర్చోబెట్టి బొద్దుగించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల ఇటు టీడీపీకి సంబంధించి కొంతమంది టీడీపీ అభ్యర్థులే అక్కడ గెలవబోతున్నారని, అయితే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అంటూ కూడా ఒక లేఖ రాశారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పోటీ చేయబోతున్నటువంటి ఇచ్చినటువంటి స్థానాల్లో బీజేపీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారంటూ కూడా ఒక లేఖలో కూడా పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఆ లేఖ మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర బీజేపీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు అలాగే ఎంపీలుగా గెలిచినటువంటి వారిని తీసుకురావడం చూస్తున్నారు. అయితే ముఖ్యంగా బీజేపీకి సంబంధించి తాజాగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే నరసాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి ముదునూరి రఘురామకృష్ణరాజుకు మరొకసారి బీజేపీ నుంచి అక్కడ స్థానం కల్పించారు. అలాగే రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి ఈ యొక్క పోటీలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అట్లాగే విజయనగరం నుంచి ఎమ్మెల్సీ మాధవ్ ఉండబోతున్నారు. అలాగే సుజనా చౌదరికి సంబంధించి ఏలూరు నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే ఈ యొక్క స్థానాలకు కల్పించి ఇంకొక 2 అభ్యర్థులు ఎవరు ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు ఇంకా అంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ సిద్ధాంతాల కోసం బీజేపీ అధిష్టానం చెప్పినట్టు విధంగానే అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తున్నారు. అయితే బీజేపీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా బీజేపీ టీడీపీతో కలిసి పనిచేయట్లేదు అనేటువంటి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. తాజాగా మంగళగిరిలో కూడా ఏదైతే ఇటు లోకేష్ పర్యటనకు సంబంధించి బీజేపీ శ్రేణులు ఎవరో కూడా పాల్గొవట్లేదంటూ కూడా ఈ కొద్ది రోజులుగా కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇటువంటి చిన్న చిన్న భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి చెక్ పెడుతూ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తిగా స్పష్టత వచ్చేటువంటి అవకాశం, అంటే అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ఎవరు పార్టీలో కొనసాగుతారు ఎవరు కొనసాగరు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఆశావాహులను మాత్రం బుజ్జగించేటువంటి పనిలో మాత్రం బీజేపీ అధిష్టానం అయితే ప్రస్తుతానికి నిమగ్నమైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలో మొత్తంగా ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ అయితే భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. ఇక ఇప్పటికే ప్రకటించిన 2 జాబితాల్లోని తెలంగాణలోని 15 స్థానాలకు మాత్రమే అభ్యర్థులైతే ప్రకటించడం జరిగింది. ఇక 3వ జాబితాలో తెలంగాణలోని 2 స్థానాలు, ఏపీలోని 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది.